జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అతిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. హిందూ ధర్మంపై ప్రతిపక్ష నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి దారుణాలపై ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తనదైన స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటుపడిందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ప్రజలందరి కోసం పాటుపడ్డామని లోక్సభను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. మన దేశంలో చాలా కాలం పాటు బుజ్జగింపు రాజకీయాలు నడిచాయని, అలాంటి వాటికి స్వస్తి చెప్పి అందరూ బాగుపడాలనే ఆలోచనతోనే గత 10 ఏళ్లు ముందుకు సాగామన్నారు. సామాజిక న్యాయం చేశాం కాబట్టే, లౌకికవాదం వైపు ఉన్నాం కాబట్టే ప్రజలు మూడవసారి కూడా తమని ఎన్నుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు దేశాన్ని నాశనం చేశాయని మోదీ విమర్శలు గుప్పించారు. తమ నీతి, నిజాయితీ, నియమ నిష్టలను చూసి దేశ ప్రజలు మరోసారి అధికారాన్ని కట్టబెట్టారని ప్రధాని మోదీ వివరించారు. 2014 వరకు దేశం నిరాశ నిస్పృహలో ఉందని, తాము అధికారంలోకి వచ్చి వాటి నుండి బయటకు తీసుకుని వచ్చామన్నారు. ఈ దేశాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఇక్కడ ఏది ముందుకు కదలదు అనే స్థాయి నుండి భారతదేశంలో ఏదైనా జరుగుతుంది, భారత్ ఏదైనా సాధిస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చామన్నారు. 2014కి ముందు ఉగ్రవాదులు ఇష్టానుసారంగా దాడులు చేసేవారని, అయితే ప్రభుత్వాలు మౌనంగా ఉండేవని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు భారత్ సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు చేసి చూపించిందన్నారు. ఉగ్రవాదానికి పాల్పడే వారికి తగిన శిక్ష విధించగలదని దేశం నిరూపించిందన్నారు. దేశ భద్రతను కాపాడుకోవడానికి భారత్ ఏదైనా చేయగలదని ఇప్పుడు మన పౌరులకు తెలుసన్నారు ప్రధాని. ఆర్టికల్ 370 గోడలు కూలిపోయాయని, రాజ్యాంగం సజీవంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఇప్పుడు రాళ్ల దాడులు ఆగిపోయాయని, ప్రజలు భారత రాజ్యాంగం, జాతీయ జెండాపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని తెలిపారు. గత 10 ఏళ్లలో మా ప్రభుత్వం భారతదేశాన్ని అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా, మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా చేసిందని వివరించారు. ఇప్పుడు సెమీ కండక్టర్, ఇతర రంగాలలో కూడా అదే సక్సెస్ ను అందుకోవడానికి పరుగులు పెడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వాటిలో ఉపయోగించే చిప్పులు భారతదేశ గడ్డపై తయారు చేస్తున్నారు. భారత యువత కష్టపడి వీటన్నింటినీ తయారు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 3వ టర్ములో ట్రిపుల్ స్పీడ్ తో పనిచేస్తామని, తమ ప్రయత్నాలను 3 రెట్లు పెంచుతామన్నారు. భారతీయులకు 3 రెట్లు ఫలితాన్ని చూపిస్తామంటూ ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి తిరిగి అధికారంలోకి రావడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని, ఇది కేవలం రాజకీయాలతో సాధ్యం కాదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఎంతో కష్టపడి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. సంక్షేమం ద్వారా ప్రజల నుండి దీవెనలు కూడా పొందగలిగామని ప్రధాని మోదీ అన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కేవలం ప్రతిపక్ష హోదా కట్టబెట్టారన్నారు ప్రధాని మోదీ. ప్రతిపక్షంలో కూర్చొని కేకలు వేయడానికి మాత్రమే పరిమితం చేశారన్నారు. వాస్తవాలు, లాజిక్లు లేనప్పుడు కేకలు వేస్తూ గడిపేస్తారని అన్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రవర్తనపై నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. చేసిన తప్పులు బయటకు రాకుండా సానుభూతి పొందేందుకు ప్రయత్నించిన బాలక్ బుద్ధి ఉన్న వ్యక్తి విలపించడాన్ని సభ చూసిందన్నారు. ఈ చిన్నపిల్లల ప్రవర్తన దాని పరిమితులను దాటినప్పుడు వారు సభలో కూర్చొని కన్ను కూడా కొడతారని రాహుల్ గాంధీని మోదీ విమర్శించారు. సైకిల్ పై వెళ్తున్న చిన్న పిల్లవాడు కింద పడినప్పుడు పెద్దలు ఆ పిల్లాడు బాగానే నడిపాడని చెబుతారని, ఎందుకంటే ఆ పిల్లవాడి ఈగోను సంతృప్తి పరచడానికి చేసే ప్రయత్నం ఇదని ప్రధాని మోదీ అన్నారు. పిల్లవాడు తనకు వచ్చిన స్కోర్ను చూసి మురిసిపోతున్నాడని, ఒక పిల్లవాడు తనకు 99 స్కోర్ వచ్చిందని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. అందరూ అతనిని అభినందిస్తున్నారు. కానీ ఆ పిల్లవాడు 100కి 99 స్కోర్ చేయలేదని, 543కు కేవలం 99 స్కోర్ చేశాడని టీచర్ చెప్పారని రాహుల్ పై మోదీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెత్త పనితీరు కనబరుస్తూ ఉన్నా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్, దాని పర్యావరణ వ్యవస్థ మాత్రం ఏదో గొప్పగా కథనాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. 1984 తర్వాత 10 లోక్సభ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ 250 మార్కును తాకలేదన్నారు. ఈసారి 99 మార్కును అందుకుందన్నారు. ఇండియా కూటమి సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, హిందూ ధర్మం పైన హిందువులను హింసాత్మకంగా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి గురించి హిందువులు ఆలోచించాలని ఆయన కోరారు.
ఈ పర్యావరణ వ్యవస్థలోని వాళ్లు దేశ పురోగతిని ఆపాలని, దేశ అభివృద్ధిని నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. అలాంటి వారి కుట్రలన్నిటికీ సమాధానం వారి భాషలోనే ఇస్తామని, దేశ వ్యతిరేక కుట్రలను ఈ దేశం ఎప్పటికీ అంగీకరించదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తూ అరాచకాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. సిఏఏ విషయంలో ఆడిన రాజకీయాలు, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన పనులు, రాజకీయ ఉద్దేశాలు నెరవేరేలా అన్ని ప్రయత్నాలు చేశారు. దేశంలో అల్లర్లు జరగటానికి ప్రయత్నం చేశారని, సానుభూతి పొందేందుకు కొత్త డ్రామాకు కూడా తెరలేపారని ప్రధాని మోదీ విమర్శించారు. రాహుల్ గాంధీ మీద పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రజల సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలు పెట్టారని, అయితే వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో ఆయన బెయిల్పై బయట ఉన్నారనే నిజం దేశానికి తెలుసునని ప్రధాని మోదీ అన్నారు. సుప్రీంకోర్టులో బాధ్యతారాహిత్య ప్రకటన చేయడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. గొప్ప స్వాతంత్ర సమరయోధులు వీర సావర్కర్ వంటి గొప్ప వ్యక్తిని అవమానించినందుకు రాహుల్పై కేసు కూడా ఉందన్నారు ప్రధాని మోదీ. దేశ ప్రజలు నీ వల్ల అవ్వదు అని రాహుల్ గాంధీకి ప్రతి ఎన్నికల ఫలితాల్లోనూ చెబుతున్నారని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే ఉందని, పలువురు మహానుభావులను కూడా కాంగ్రెస్ అవమానించిందన్నారు ప్రధాని మోదీ. బాబా అంబేద్కర్ హక్కును కాలరాసినట్లే బాబు జగజ్జీవన్ రామ్ హక్కులను కూడా కాంగ్రెస్ కాలరాసిందని విమర్శించారు. బాబు జగజ్జీవన్ రామ్ ప్రధాని అవ్వకూడదని ఇందిరాగాంధీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. చౌదరి చరణ్ సింగ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత దురుసుగా ప్రవర్తించిందని తెలిపారు. రాష్ట్రపతి సీతారాం కేసుని కూడా కాంగ్రెస్ అవమానించిందని గుర్తు చేశారు ప్రధాని మోదీ. పేపర్ లీకేజీ ఘటనలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని దేశ విద్యార్థులకు, దేశ యువతకు హామీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లీకేజీలకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే తప్పించుకోలేరని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.